జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కానీ ఓడించి తీరుతాను అన్నాడు పవన్ కళ్యాణ్. మీరేమంటారు? అంత లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన పార్టీ మీద నిలబడలేదు. ఒక్క పార్టీ మీద నిలబడితే అది అప్పుడు ముఖ్యమంత్రి అనుకోవచ్చు. కానీ జగన్ అన్న ఒక్క పార్టీ మీదే నిలబడ్డాడు. ఆయన అవకాశం ఇచ్చాడు. మీకు అన్ని అవకాశాలు అందితేనే మీరు ఓటేయండి అన్నాడు. కాబట్టి మనం ఆయనకు ఓటేసి తీరాలి. ఎందుకంటే అన్ని హక్కులు మనకు చెందినవి కాబట్టి. పవన్ కళ్యాణ్కి ఓటేయడానికి ఎట్టి పరిస్థితిలో ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు మీద ఆధారపడ్డాడు. అంతే కదా, చంద్రబాబు మీద ఆధారపడ్డాడు కాబట్టి మనకు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఓటేసేదే లేదు. ఇప్పుడు నీకెందుకు జగన్ అంటే అసలు అంత అభిమానం? ఎందుకంటే అన్ని పథకాలు వచ్చినాయి. ఒక్క పార్టీ కోసమనే కాదు, అన్ని పథకాలు మనకు వచ్చినాయి కాబట్టి అందుకని. మరి అన్ని పథకాలు వచ్చినాయి, జగన్ ఎంత బాగా చేసి అంటున్నాం. మరి జగన్ అంత బాగా పరిపాలిస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ జగన్ సైకో అంటున్నాడు. సైకో అంటున్నాడు వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు, అంతే కదా. వాళ్ళు వాళ్ళ పార్టీ మీద నిలబడకుండా జగన్ ఎట్టి పరిస్థితులు వాళ్ళు తిట్టినా తిట్టకపోయినా వాళ్ళు వస్తారు. కాబట్టి వీళ్ళకందుకు ఓట్లేయాలి. జనాన్ని మన వైపు తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు వాళ్ళు అంతవరకు. కానీ ఇక్కడ చూసినట్లయితే జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. మీరే అంతకుముందు అవకాశం ఆయనకు వచ్చింది, అంతకుముందు అవకాశం వాళ్ళకి వచ్చింది, అప్పుడు చేయలేదు. ఇప్పుడు జగన్ అన్న అన్ని పథకాలు చేసి ఉన్నాడు. కానీ అంతకుముందు వాళ్ళకి వచ్చింది కదా పథకం, అప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు జగన్ అన్న ఇన్ని చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఓటు వేస్తాము. కానీ అదే అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకంటే జగన్ అన్న చేశాడు, నువ్వు చేయటం పెద్ద గొప్పే ఉంది. నువ్వు కొత్తగా చేసిందే లేదు కదా, ఈయన చేసినే ఆయన చేస్తాడు. అట్లా అంటే మరి ఇప్పుడు రేపు 3 గ్యాస్ బండ్లు ఫ్రీ బస్సులు అంటున్నామా మీకు? 3 గ్యాస్ బండ్లు ఫ్రీ బస్సులు, ఫ్రీ బస్సు అస్సలు వద్దు. ఫ్రీ బస్సు మనకు అవసరమే లేదు. ఇదివరకు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారుగా. చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఇంటికి ఒక ఉద్యోగం ఎప్పుడు ఇచ్చాడు? అప్పుడు ఉద్యోగం అన్నారు ఇంటికి ఒకళ్ళు, ఇప్పుడు ఇవ్వలేదు కదా. అందరు నిరుద్యోగులేక చదువుకొని ఉద్యోగం లేక పెయింట్ పనులకు పోతున్నారు. మరి అదో గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. జగన్ అన్నే గెలుస్తాడు.